హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా కూడా హెయిర్ ఫాల్. మరి హెయిర్ ఫాల్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము. హెయిర్ ఫాల్ దగ్గర నుంచి అండ్ గ్రే హెయిర్ అండ్ వైట్ హెయిర్, డాండ్రఫ్, వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ అంటున్నారు డాక్టర్ ప్రవళిక గారు. మరి మంచి హెయిర్ ప్యాక్ ఈరోజు మనకి లైవ్లో చూపించబోతున్నారు. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడాలి, మరి ఈ హెయిర్ ప్యాక్ వల్ల ఎలాంటి హెయిర్ బెనిఫిట్స్ మనకు అందుతాయో కూడా మనం అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, మరి మా వ్యూవర్స్ కోసం లైవ్లోనే హెయిర్ ప్యాక్ చూపిస్తా అన్నారు. చాలామంది హెయిర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. హెయిర్ ఫాల్ అండ్ గ్రే హెయిర్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య. సో దానికి హెయిర్ ప్యాక్ చూపిస్తున్నారు. ప్రాసెస్ ఏంటి, అసలు హెయిర్ ప్యాక్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఓకే, ఈ హెయిర్ ప్యాక్లో మెయిన్గా మేము భృంగరాజా అంటే గుంటగరడాకు, ఉసిరి పొడి, ఈ రెండుతో కలిపి చేస్తున్న హెయిర్ ప్యాక్. ఈ రెండు ఇంగ్రీడియంట్స్, 2 ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే. అండ్ డిఫరెంట్ కండిషన్స్లో కర్డ్ కానీ ఆలోవెరా జెల్ కానీ ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు. మేము ప్రేయర్గా హెడ్ మసాజ్ కూడా భృంగరాజ్ ఆయిల్తో హెడ్ మసాజ్ చేస్తున్నాం. సో భృంగరాజ్ ఆయిల్తోనే హెడ్ మసాజ్ చేసి ఈ ప్యాక్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ల్యూబ్రికేషన్ కర్డ్ ఏమి అక్కర్లేకుండానే మనకి సరిపోతుంది. ఓకే, కర్లీ హెయిర్ ఉంటుంది, ఒక్కొక్కరికి సిల్కీ హెయిర్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ హెయిర్ అయినా సరే ఈ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. అన్ని హెయిర్ కండిషన్స్ వాళ్ళు, అన్ని టైప్స్ ఆఫ్ హెయిర్స్ వాళ్ళు కూడా ఈ ప్యాక్ ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది మెయిన్ గా భృంగరాజా అనే హెర్బ్ హెయిర్ కి, స్కిన్ కి, లివర్ కి మూడిటికి చాలా మంచిదండి. అంటే లివర్ ని కంప్లీట్ గా ప్యూరిఫై చేసి, సిరోసిస్ లాంటి లివర్ కండిషన్స్ ఉంటాయి కదా, క్రానిక్ కండిషన్స్, వాటిల్లో కూడా భృంగరాజా హెర్బ్ బాగా ఉపయోగపడుతుందండి. బ్లడ్ ప్యూరిఫైయర్ కానీ ఇంటర్నల్ గా ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ అవుతాయి, బ్లడ్ అంతా ప్యూరిఫై చేస్తుంది. అలాగే స్కిన్కి ఇంటర్నల్గా తీసుకోవడం ద్వారా ఈ భృంగరాజ, స్వరస ఇవి తీసుకోవడం ద్వారా ఇంటర్నల్గా స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ పెరుగుతుంది. దీనిలో సి విటమిన్, డి విటమిన్ ఉంటుందండి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల హెయిర్కి సంబంధించిన పోషకాలన్నీ మనం ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ద్వారా కూడా మనం అందించగలుగుతాం. ఫస్ట్ ప్రొసీజర్ మన హెడ్ మసాజ్ కదండి. హెడ్ మసాజ్ కూడా మీరు భృంగరాజ్ ఆయిల్తోనే చేస్తున్నారు, అంతే కదా? భృంగ ఆమ్లకి తైల అని భృంగరాజ్ ఆయిల్తోనే హెడ్ మసాజ్ చేసి తర్వాత భృంగ ఆమ్లకి పేస్ట్ అంటే భృంగరాజా, ఉసిరికాయ రెండు కలిపిన పేస్ట్ ఓకే హెయిర్ ప్యాక్ మేము అడ్మినిస్టర్ చేస్తాం. ఓకే, మరి హెడ్ మసాజ్ చేసేద్దామా? ఆయిల్ ఎప్పుడు అది భృంగరాజ్ ఆయిల్ యూజ్ చేస్తే మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయండి. భృంగరాజ్ ఆయిల్ కనుక అవైలబిలిటీలో లేకపోతే అప్పుడు మనం నువ్వుల నూనె కానీ, లేకపోతే అంటే కోకోనట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ అన్ని ఆల్మండ్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. హీట్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ గా పెట్టి హీట్ చేయకూడదండి ఆయిల్. ఎప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ లో కింద వాటర్ పోసి ఆ వాటర్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ పెట్టి ఇండైరెక్ట్ మెథడ్ లోనే ఆయిల్ ని హీట్ చేస్తే ఆయిల్ కున్న ప్రాపర్టీస్ పాడకుండా ఉంటాయి. డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ ని ఎప్పుడు హీట్ చేయకూడదు, ఇలా ఇండైరెక్ట్ మెథడ్ లోనే హీట్ చేయాలండి. ఓకే, హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి కాకపోయినా నార్మల్ గా ఆయిల్ మసాజ్ చేసుకోవాలని అదే ప్రొసీజర్ లో మనము హీట్ చేసుకోవాలి ఆయిల్. చేసుకోవాలి అండ్ వేలు పెట్టి చూస్తే ఇది లూక్ వామ్ టెంపరేచర్ లో ఉండాలండి. అంటే మన ఏలు కాలకుండా జస్ట్ మైల్డ్ వామ్ కండిషన్ లో ఉంటే సరిపోతుంది. ఓకే, ప్రవళిక గారు, మరి ప్యాక్ వేసుకోవడానికి ముందు ఈ హెడ్ మసాజ్ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా, లేదా డైరెక్ట్గా ప్యాక్ వేసుకోవచ్చా? హెడ్ మసాజ్ చేయడం వల్ల సర్క్యులేషన్ కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే భృంగరాజ్ లీవ్స్ కొన్ని ఎలర్జీన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సడన్ గా స్కిన్ కి అప్లై చేసినప్పుడు రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఆయిల్ అయితే ఎప్పుడైతే అప్లై చేసామో స్కిన్ ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకుంటామండి, చేసిన తర్వాత అప్లై చేస్తాం. ఆయిల్ చేయడం వల్ల ఎలర్జిక్ ఛాన్సెస్ అన్ని ఆయిల్ అప్లై చేయడం ద్వారా ఆ ఎలర్జిక్ ఛాన్సెస్ అన్ని రెడ్యూస్ అయిపోతాయి. అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి రిమూవ్ చేసుకోవడానికి, సర్క్యులేషన్ పెరగడానికి రెండిటికి మనకి ఆయిల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. హాట్ ఆయిల్ అప్లై చేయడం ద్వారా వెంటనే బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో అక్కడికి వెళ్తుంది. భృంగరాజ్ ప్యాక్ పెట్టిన వెంటనే న్యూట్రియంట్, దానిలో ఉన్న ఐరన్ కానీ, కాల్షియం అబ్జార్ప్షన్స్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఈ హెడ్ మసాజ్ వల్ల పర్సన్ కూడా చాలా రిలాక్స్ అవుతారు అనుకుంటా. బాగా రిలాక్స్ అవుతారండి. సెకండ్ థింగ్, మన బాడీలో ప్రతి సెల్ లిపిడ్ లేయర్తోనే మేడ్ అయి ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఏమన్నా లోపలికి డైరెక్ట్గా వెళ్ళాలంటే, ఫాలికల్స్లోకి వెళ్ళాలంటే త్రూ ఆయిల్ బేస్ త్వరగా వెళ్తాయండి. డైరెక్ట్ బేస్ కంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తే న్యూట్రియంట్స్ అన్ని కరెక్ట్, సెల్ అనేది లిపిడ్ లేయర్ కాబట్టి లిపిడ్ మాలిక్యూల్స్ని ఎంటర్ చేస్తుందండి త్రూ స్కిన్ అబ్జార్ప్షన్స్ అనమాట. సో అందుకే మనం ఆయిల్ రాసి ఈ పేస్ట్ అప్లై చేయడం ద్వారా ఎలర్జీస్ అవి తగ్గుతాయి, ప్లస్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్ అన్ని పెరుగుతాయి. ఓకే ప్రవళిక గారు, ఇది ఎంత టైం చేయాలి? ఒక 5 to 10 minutes. 5 to 10 minutes సరిపోతుంది.
ఓకే, హెడ్ మసాజ్ అయిపోయింది కదా, మనం ప్యాక్ రెడీ చేసేసుకుందామా? ప్యాక్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు, అది ఎలా ప్రిపేర్ చేశారు అనేది కూడా ఒకసారి చూద్దాము. ఓకే, ఇది భృంగరాజ్ లీవ్స్ అండి. ఓకే, ఈ లీవ్స్ని తీసుకొని గ్రైండర్లో వేయకుండా రుబ్బు రోల్ ఉంటుంది కదండి, కల్వయంత్ర అంటాం మేము, దానిలో మిక్స్ చేసి పేస్ట్గా తయారు చేస్తామండి. ఓకే, మరి ఆ రుబ్బు రోల్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంక ఆప్షన్ లేనప్పుడు గ్రైండర్ కానీ మిక్సీ కానీ యూజ్ చేయొచ్చండి. కానీ దానిలో ఉన్న ఎక్సెస్ హీట్ వల్ల దీనిలో ఉన్న కొన్ని పార్టికల్స్ డ్యామేజ్, అంటే కొన్ని పార్టికల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే రోల్ ఉంటే బెటర్, కల్వయంత్రాన్ని. లేనప్పుడు ఇంకా మిక్సీ తప్పదు. ఓకే, దీనికి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా యూజ్ చేస్తే భృంగరాజు హోల్ ప్లాంట్ యూజ్ చేయొచ్చండి. ఓకే, సో రూట్స్ తో సహా మొత్తం యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ ఫ్లవర్స్ కొంతమందికి ఎలర్జీన్స్ ఉంటాయి కాబట్టి లీవ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసుకోవడం మంచిదండి. ఓకే, స్టెమ్ పడినా పర్లేదు, ఏది అన్ని అంటే పంచాంగాస్ ఆర్ యూస్ఫుల్ పార్ట్స్, అన్ని పార్ట్స్ మనకి యూస్ఫుల్ కాబట్టి ఏదన్నా పర్లేదండి. ఓకే, సో దీనిలో ఉసిరి పొడి అండి. మనం ఆల్రెడీ ఇది ప్యాక్ రెడీ చేసేసాము, ఒకసారి చూడండి. భృంగరాజ పేస్ట్ అండి, అది భృంగరాజ పేస్ట్. దానిలో ఉసిరి పొడి ఇప్పుడు యాడ్ చేస్తామా? ఓకే, డన్. సో ఆ ఆమ్లా పౌడర్ అంతా భృంగరాజ్ లీవ్స్ పేస్ట్లో మిక్స్ చేసి. ఓకే, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఈక్వల్ క్వాంటిటీ. ఈక్వల్ క్వాంటిటీ. ఓకే, అన్ఈక్వల్ అయినా పర్లేదు, బట్ ఈక్వల్ తీసుకుంటే మంచిది అనమాట. ఇప్పుడు భృంగరాజకి హాట్ పొటెన్సీ ఉంటుందండి, ఆమ్లా ఈజ్ కోల్డ్ ఇన్ పొటెన్సీ. సో భృంగరాజ హాట్ పొటెన్సీ వల్ల సర్క్యులేషన్ ఎన్హాన్స్ అయినా కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఆమ్లా ఏంటంటే అన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆమ్లా పౌడర్ మీరు యాడ్ చేశారు కదా, మనకు ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి, మరి డైరెక్ట్గా ఉసిరిని కూడా మనము కలిపి పేస్ట్ చేసుకోవచ్చా? అది ఇంకా బెటర్ థింగ్ అండి. డైరెక్ట్ ఉసిరికాయ దొరికితే దాన్ని డ్రై పౌడర్, ఈ అంటే వెట్ డ్రగ్ అండి ఇది, డ్రై భృంగరాజ్ లీవ్స్ కూడా మంచివే. డ్రై ఉసిరికాయ దొరికితే రెండు కలిపి పౌడర్ చేసి కర్డ్లో మిక్స్ చేసి వేసుకున్నా, వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నా, ఎలా వేసుకున్నా పర్లేదండి. రెండు కలపడం వల్ల స్కిన్ అనేది ఇంకా కొద్దిగా షైనింగ్గా, అంటే ఆమ్లా యాడ్ చేయడం వల్ల ఇంకా కొద్దిగా హెయిర్ షైనింగ్గా అవుతుందండి. సో హెయిర్ చూసాం కదా, చాలా లాంగ్ హెయిర్ ఉంది, కానీ పల్చగా అనిపిస్తుంది. థిక్ హెయిర్ కావాలన్నా, అది కూడా లాంగ్గా రావాలన్నా మన ఈ భృంగరాజ్ హెయిర్ ప్యాక్ అనేది, అలాగే భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అనేది వాడుతూ ఉంటే హెయిర్ చాలా హెల్తీగా గ్రో అవుతూ ఉంటుంది. హెయిర్ లాస్ అయిన వాళ్ళు హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా, అండ్ గ్రే హెయిర్ నుంచి తప్పించుకోవడానికి కూడా మనకి హెయిర్ ప్యాక్స్ అనేవి బాగా ఉపయోగపడుతుంది. భృంగరాజ్ అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది, అలాగే ఈజీగా పెరుగుతుంది. ఆమ్లా అనేది సీజన్లో మనకి, ఇప్పుడు సీజనే కాబట్టి చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు, అండ్ అన్ సీజన్లో మనకి పౌడర్స్ దొరుకుతాయి కాబట్టి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే మనకి డాక్టర్ గారు చెప్పారు. అందరి హెయిర్ ప్యాక్ ట్రై చేయండి, హ్యాపీగా హెల్తీగా హెయిర్ పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకే అండి, ప్యాక్ అయితే వేసేద్దాం రామలక్ష్మి గారు. మినాక్సిడిల్ ఐడియా ఉందండి, మినాక్సిడిల్ అంటారు, అంటే ప్రెసెంట్ హెయిర్ ఫ్రాంటల్ హెయిర్ థిన్నింగ్స్కి, ఎక్సెస్ హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేషన్స్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కెమికల్. కొన్ని రీసెర్చ్ స్టడీస్లో ఏం తెలిసిందంటే భృంగరాజ్ ఈజ్ హ్యావింగ్ ఈక్వల్ పొటెన్, అంటే మినాక్సిడిల్ ఎంత పొటెన్సీ ఉందో భృంగరాజ్ కూడా హెయిర్ ఫాలికల్స్ని అంత పొటెంట్గా స్టిమ్యులేట్ చేస్తుంది. సో సేమ్, అంటే కెమికల్ అప్లై చేయడం బదులు ఈ భృంగరాజ్ న్యాచురల్ హెర్బ్ అప్లై చేయడం ద్వారా మనకి మినాక్సిడిల్లో వచ్చే బెనిఫిట్స్ కూడా ఎక్కువ శాతం రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఇప్పుడు ఈ ప్యాక్ వేసుకొని ఎంత టైం ఉండొచ్చు అంటారు ప్రవళిక గారు? ఒక 20 to 30 minutes. 30 minutes సరిపోతుందా? తర్వాత హెయిర్ వాష్ కూడా భృంగరాజు, సీకాకాయ అండ్ కుంకుడుకాయతో ఈ 3 పౌడర్ చేసుకుని ఆ పౌడర్తో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఉంటే అవైలబుల్గా ఉంటే, లేకపోతే హెర్బల్ షాంపూస్ వీటితో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నేను వీక్లీ వన్స్ అని చెప్పాను, మరి వీక్లీ వన్స్ సరిపోతుందా? వీక్లీ ట్వైస్? ఎవ్రీడే అయితే అడ్మినిస్టర్ చేయకూడదండి, వీక్లీ ట్వైస్ సరిపోతుంది. డిపెండ్స్ ఆన్ ద కండిషన్, డాండ్రఫ్ లాంటి కండిషన్స్, ఇంకా ఊండ్స్, తలలో కొంతమందికి కురుపుల్లా వేస్తూ ఉంటాయి, లెగుస్తూ కొద్దిగా బ్లడ్ వస్తూ ఉంటుంది, అలాంటి కండిషన్స్ లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాంటి స్కాల్ప్ ఇష్యూస్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ వేసుకోవాలండి. నార్మల్ హెల్దీ పీపుల్ వీక్లీ సరిపోతుంది. దీనిలో ఏంటంటే వూండ్ హీల్ చేసే ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. స్కాల్ప్ కొంతమందికి ఏంటంటే చిన్న గుంటలా పడి తీసిన వెంటనే బ్లడ్ వస్తూ ఉంటుంది, డాండ్రఫ్ కానీ డిఫరెంట్ కండిషన్స్ లో, స్కాల్ప్ కి సంబంధించిన కండిషన్స్ లో అలా వస్తుంది. అలాంటి కండిషన్స్ లో కూడా ఇది అప్లై చేయడం ద్వారా ఆ పుండు త్వరగా మానడం, అక్కడ మళ్ళీ హెయిర్ ఫాలికల్స్ లాస్ అవుతుంది అనమాట. ఆ లాస్ మళ్ళీ న్యూ హెయిర్ ఫాలికల్స్ అన్ని రావడం కూడా జరుగుతుంది. సో అందరూ యూస్ చేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్కాల్ప్ కండిషన్. హెయిర్ ప్యాక్ కూడా మంచి స్మెల్ వస్తుంది,
ముందు ఆయిల్ అప్లై చేశారు, ఆయిల్ కూడా మంచి ఫ్లేవర్ వచ్చింది. అప్లై చేసుకున్నప్పుడు కొంతమంది ఆయిల్ అనగానే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు, అలాంటి ప్రాబ్లం లేకుండా చాలా రిలాక్స్ అయిపోయారు ఇక్కడ పర్సన్ అయితే. అండ్ ప్యాక్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఓకే, 2 ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కటి ప్యాక్ వేసుకోవచ్చు. వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి, అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి అయినా ట్రై చేయండి. మన బ్యూటీలో చాలామంది ఫేస్ వర్క్ చూస్తూ ఉంటారు, అలాగే గ్లో స్కిన్ కోసం, అలాగే పింపుల్స్ పోవడానికి, ఇలా స్కిన్ వర్క్ మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ హెయిర్ కూడా మన బ్యూటీలో ఒక పార్టే. హెయిర్ హెల్తీగా ఉన్నప్పుడే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఈ ఆయిల్ అప్లై చేసినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. అప్లై చేస్తున్నప్పుడే చాలా రిలాక్స్ అయిపోయారు పర్సన్. ఆ తర్వాత ప్యాక్ అయితే ఇంకా వేరే లెవెల్ మంచి స్మెల్ వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. 2 ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఈజీగా అందరికీ దొరుకుతాయి. అలాగే 20 మినిట్స్ చాలని చెప్పారు, తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి, అలాగే హెల్తీ హెయిర్ రావడానికి ట్రై చేయండి. ఓకే అండి, 20 మినిట్స్ అయిపోతే మీరు చెప్పారు కదా అదే వాటర్తో, మీరు ఏమని చెప్పారు, భృంగరాజు, కుంకుడుకాయ, సీకాకాయ 3 కలిపిన పౌడర్తో కానీ లేకపోతే హెర్బల్ షాంపూ దీంతో వాష్ చేసేసుకోండి. నార్మల్గా వాష్ చేసినా పర్లేదండి, జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకున్నా దాని కంటెంట్స్ కొంచెం ఉంటాయి కాబట్టి పర్సన్కి ఇరిటేషన్ లేకపోతే అది కూడా ప్రిఫరబుల్ అండి. అండ్ ఇది కంటిన్యూస్గా వేసుకోవడం వల్ల ఏంటంటే వైట్ హెయిర్ అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తే వైట్ హెయిర్ అంతా నార్మల్ బ్లాక్ హెయిర్గా మారిపోతుంది. ఇది చాలా అవసరం. ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి గ్రే హెయిర్ రావడం, గ్రే హెయిర్ నుంచి వైట్ హెయిర్గా మారడం అనేది ఎక్కువగా చూస్తున్నాం ప్రాబ్లము. ఈ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా అందరూ భృంగరాజుని వాడాల్సిందే. దానిలో హెయిర్ని బ్లాక్ చేసే ఒక క్వాలిటీ ఉంది. సో మనకి ఈజీగా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఆ షాంపూ, ఈ షాంపూ, అలాగే పార్లర్స్ కానీ హెయిర్ స్పాల్ కానీ ఇలా వెళ్లకుండా మనకి న్యాచురల్గా దొరికే ఎలాంటి కెమికల్ లేకుండా యూజ్ చేసేది మనకి భృంగరాజు. సో అది వాడుకున్నట్లయితే ఈ ప్రాబ్లం డాండ్రఫ్ నుంచి, అలాగే హెయిర్ ఫాల్ నుంచి అండ్ హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే వైట్ హెయిర్ కూడా బ్లాక్గా మారడానికి ట్రై చేస్తుంది, అది హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా యూజ్ చేయండి. ప్రవళిక గారు చాలా మంచి టాపిక్ మీద ఈరోజు మనకి లైవ్లో చూపించారు. మీరు చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. హెడ్ మసాజ్ ఎలా చేసుకోవాలి, అది కూడా ఏ ఆయిల్ యూజ్ చేస్తే మంచిది అని కూడా చెప్పారు. అండ్ ప్యాక్ ఎంత టైం వేసుకోవాలి, అలాగే హెయిర్ వాష్ ఎలాగా, వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ తప్పకుండా యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక గారు. థ్యాంక్ యూ అండి.